సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫైనల్ అకౌంట్స్ నుంచి అంటే సెమిస్టర్ 1 వాళ్ళ కోసం ఎంబీఏ, ఓయూ సెమిస్టర్ 1 వాళ్ళ కోసం ఏఎఫ్ఎం నుంచి అంటే అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ నుంచి యూనిటీలో ఒకటి ప్రాబ్లమ్ తీసుకుందాం. సో ఫుల్ ప్రాబ్లమ్ దీంట్లో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ అవుతాయన్నమాట. సో ఒకటే ప్రాబ్లమ్‌లో 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు వింటే మీకు మంచిగా అర్థమైపోతది. మనకి ఎగ్జామ్‌లో పక్కా అడుగుతాడు. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పక్కా అడుగుతాడు. అలాగే బ్యాలెన్స్ షీట్ గూడా ఏమని జెప్పేసి అడుగుతాడు. సో 8 మార్క్స్ క్వెషన్ పక్కా వస్తది గాబట్టి సో లాస్ట్ వరకు జూస్తే మీకు ఈజీ అర్థమైపోతది. మీరు ఎగ్జామ్‌లో మంచి అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో లాస్ట్ వరకు వినండి. మంచిగా కాన్సెప్ట్‌తోని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో టిల్ ఎండ్ స్కిప్ జేయకుండా వినండి. ఓకేనా? సో ఇక్కడ జూసుకుంటే ఫస్ట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా ఇక్కడ జూసుకోండి. మనం ఆల్రెడీ ప్రొఫార్మా గురించి ఒక వీడియో చేసాము కాన్సెప్ట్ కోసం. సో ఇప్పుడైతే నార్మల్‌గా ఒకసారి చూపిస్తున్నాను ప్రొఫార్మా ఎట్లుంటదో. సో ఇక్కడ డెబిట్ సైడ్, ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటది. పర్టిక్యులర్స్ అమౌంట్. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఒకటే బాక్స్‌లో గీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెడ్డింగ్ రాసుకుంటాం. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద సో అండ్ సో పర్సన్‌ది ఫర్ ద ఇయర్ ఎండింగ్ అంటే సో అండ్ సో కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండింగ్ సో అండ్ సో అని చెప్పేసి రాసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్‌లో సో ఇక్కడ ఏం రాసుకుంటాం? డెబిట్ సైడ్, ఏం రాసుకుంటాం? డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ రాసుకుంటాం. అంటే ఫ్యాక్టరీ రిలేటెడ్ అండ్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ రాసుకుంటాం. సో 2 ఓపెనింగ్ స్టాక్, 2 పర్చేసెస్, ఒకవేళ రిటర్న్స్ ఉంటే 2 రిటర్న్ అవుట్‌వర్డ్స్, అలాగే 2 వేజెస్, 2 క్యారేజ్ ఇన్‌వర్డ్స్. ఓకే. సో మళ్ళీ తర్వాత ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ ఏమో ఏం రాస్తాం? ఇన్‌కమ్స్ రాస్తాం. ఓకే. సో ఇన్‌కమ్స్ అలాగే క్లోజింగ్ స్టాక్ రాస్తాం. ఓకే. సో ఇక్కడ బై సేల్స్ రాసి ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఉంటే ఇక్కడ డిడక్ట్ చేసి ఇటు రాసేస్తాం. సో క్లోజింగ్ స్టాక్ ఉంటే క్లోజింగ్ స్టాక్ ఇక్కడ రాసేస్తాం. ఓకేనా? సో 2 టోటల్ చేసుకొని ఒకవేళ మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువుంటే మనకు ఇటు సైడ్ గ్రాస్ ప్రాఫిట్ అనేసి వస్తది. సో క్రెడిట్ సైడ్ ఎక్కువుంటే ఇక్కడ టోటల్ రెండు సైడ్ టోటల్ రాసేసుకొని ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తది. ఎందుకంటే డిడక్ట్ చేసుకుంటే క్యారీ డౌన్ అనేది గ్రాస్ ప్రాఫిట్ వస్తది. గ్రాస్ ప్రాఫిట్ ఏమో మనకు పీఎల్ అండ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం డెబిట్ సైడ్. ఓకే. సో తర్వాత మనకిక్కడ పీఎల్ అండ్ అకౌంట్‌లో ఏముంటాయి? డెబిట్ సైడ్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇంకా ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. టు సాలరీస్, టు రెంట్, ఇన్సూరెన్స్, టు ఇంట్రెస్ట్, అదర్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఓకేనా? సో మనం టోటల్ చేసుకున్న తర్వాత మనకు ఒకవేళ క్రెడిట్ సైడ్ ఎక్కువొస్తే డెబిట్ సైడ్ తక్కువొచ్చిందనుకో మనకు టు నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అనేదొచ్చేస్తది. ఓకే. సో టు నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ వస్తదనమాట. ఓకే. సో టోటల్ చేసుకున్న తర్వాత మనకు 2 సైడ్‌ల ఈక్వల్‌గా రావాలి గాబట్టి సో మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువొచ్చినప్పుడు ఈ అమౌంటే క్రెడిట్ సైడ్ అమౌంటే డెబిట్ సైడ్ గూడా కింద టోటల్‌లో రాసుకొని ఎంతైతే మనకు బ్యాలెన్స్ అవ్వదో ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ రాసేస్తే అది టు నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అవుతది. ఓకే. అదేం చేస్తాం బ్యాలెన్స్ షీట్‌కి మూవ్ చేస్తామనమాట. అట్లా. సో ఇదన్నమాట ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ జూసుకోండి అన్ని ఎంట్రీస్ జూసుకోండి. ఈ ఎంట్రీసే మనము ప్రాబ్లమాటిక్‌లో చూస్తాం. ఓకేనా? సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ జూసుకుంటే బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చూసుకుందాం. సో బ్యాలెన్స్ షీట్‌లో లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ ఉంటాయి. రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి. సో లయబిలిటీస్ చూసుకుంటే క్యాపిటల్‌కి నెట్ ప్రాఫిట్ ఇక్కడ జూసుకోండి. ఏదైతే మనకు పీఎల్ అండ్ అకౌంట్‌లో నెట్ ప్రాఫిట్ వచ్చింది గదా! ఇక్కడ క్యారీడ్ ఆన్. సో ఇది ట్రాన్స్‌ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్‌కి మనం యాడ్ చేస్తామనమాట. క్యాపిటల్‌కి యాడ్ చేస్తాం నెట్ ప్రాఫిట్. మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటే ఇది యాడ్ చేస్తాం. ఒకవేళ డ్రాయింగ్స్ ఉంటే డ్రాయింగ్స్ డిడక్ట్ చేస్తాం. తర్వాత అది ఇంట్రెస్ట్ ఉంటే దానికి డిడక్ట్ చేస్తాం. అట్లా. ఇంకా సన్‌డ్రీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, లోన్ ఆన్ మార్ట్‌గేజ్, బ్యాంక్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్స్, అలాగే రిజర్వ్స్ ఇవన్నీ లయబిలిటీస్ కిందకి. ఓకే. నెక్స్ట్ అసెట్స్ కిందకి చూసుకుంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, ఔట్‌స్టాండింగ్ ఇన్‌కమ్, అలాగే ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్, ఇన్వెస్ట్‌మెంట్స్, సన్‌డ్రీ డెటార్స్, బిల్ రిసీవబుల్స్, అడ్వాన్సెస్ గివెన్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్, ఫిట్టింగ్స్, అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ, పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్, గుడ్ విల్. ఇది క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనేది మనకు రెండిటి దగ్గర వస్తది. ఒకవేళ క్వెషన్‌లో క్లోజింగ్ స్టాక్ ఇస్తే బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ వస్తది. క్లోజింగ్ స్టాక్ వచ్చేసి. ఇంకోటి ఎప్పుడు వస్తదంటే ఇక్కడ చూసుకోండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ట్రేడింగ్ అకౌంట్‌లో ఇక్కడ బై క్లోజింగ్ స్టాక్ అని ఉంది చూసిండ్రా? ట్రేడింగ్ అకౌంట్‌లో బై క్లోజింగ్ స్టాక్ ఉంది చూసినావా ఇక్కడ. ఇక్కడ వస్తది. అలాగే ట్రేడింగ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్, క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ వస్తది. అలాగే మనకు బ్యాలెన్స్ షీట్‌లో గూడా అసెట్ సైడ్ వస్తది. ఓకే. ఇదన్నమాట క్లోజింగ్ స్టాక్ వచ్చినప్పుడు రెండిటి దగ్గర వస్తది. అట్లా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక క్వెషన్ తీసుకుందాం. ఆ క్వెషన్ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ప్రాబ్లమ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ట్రేడింగ్ అకౌంట్ చెప్పుకుందాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెప్పుకుందాం, బ్యాలెన్స్ షీట్ చెప్పుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే క్వెషన్‌లో ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ద ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్.
సో ట్రేడింగ్ అకౌంట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్ 3 ప్రిపేర్ చేయమంటున్నాడు. ఓకేనా. సో క్వెషన్‌లో ఇచ్చాడు. ఇక్కడ ఏంది మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడన్నమాట. క్వెషన్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు. సో మనకు డెబిట్ అమౌంట్ ఉంటది, క్రెడిట్ అమౌంట్ ఉంటది, పర్టిక్యులర్స్ ఉంటాయి. ఓకేనా. సో మనకిక్కడ డెబిట్‌లో ఏమేమి ఉంటది? డెబిట్ సైడ్ ఏమేమి ఉంటాయి? ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి, లాసెస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. అదే క్రెడిట్ సైడ్ ఏముంటది? ఇన్‌కమ్స్, గెయిన్స్, లయబిలిటీస్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి ఏంటి? ఇక్కడ మనకు క్రెడిట్ సైడ్ ఉంటది. డ్రాయింగ్స్. సో క్యాపిటల్ వచ్చేసి మనం ఎక్కడ రాసుకుంటాం గుర్తుందా మీకు? క్యాపిటల్ ఎక్కడ రాసుకుంటాం? బ్యాలెన్స్ షీట్‌లో రాసుకుంటాం గదా! అదే క్యాపిటల్‌కి మనం ఏమేమి యాడ్ చేసుకుంటాం? నెట్ ప్రాఫిట్ అవన్నీ యాడ్ చేసుకుంటాం గదా! ఇందాకనే చెప్పినాం గదా! ఇక్కడ చూసుకోండి. ఇదిగోండి క్యాపిటల్. అట్లనే దానికి నెట్ ప్రాఫిట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం గదా! అది. సో క్యాపిటల్ వచ్చేసి మనము ఇప్పుడు ఎప్పుడైనా గాని క్వెషన్ పేపర్ వచ్చినప్పుడు ఎంటనే ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అనేటివి, ఈ ఎంట్రీస్ ఉన్నాయి గదా! ఈ ఎంట్రీస్ అనేటివి ఏ స్టేట్‌మెంట్‌లో ఏ అకౌంట్‌లో వస్తాయో సైడ్‌కి రాసుకోవాలి. అందుకనే ఇక్కడ రాసాను. క్యాపిటల్ వచ్చేసి మనకి ఎక్కడొస్తది? బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్ సైడ్ వస్తది. సో అది రాసుకున్నామా? నెక్స్ట్ డ్రాయింగ్స్ వచ్చేసి ఎక్కడొస్తది? బ్యాలెన్స్ షీట్‌లో మనం క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తాం. అందుకని ఇక్కడ డిడక్షన్స్ సింబల్ పెట్టిన. ఓకే. నెక్స్ట్ బిల్ రిసీవబుల్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ అన్నమాట. సో అసెట్ గదా! బిల్స్ రిసీవబుల్. ఏదైతే మనకు పైసలు వచ్చేటివి ఉంటాయి గదా! బిల్స్. అవి అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ పెట్టుకుంటాం. ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ ఏంటి? మనకు ఒకది అసెట్ గదా! అసెట్ కాబట్టి ఎటు సైడ్ రాస్తాం? బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ వేజెస్. వేజెస్ అంటే ఏంటి? డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ రాస్తాం? ట్రేడింగ్ అకౌంట్‌లో రాస్తాం. నెక్స్ట్ సాలరీస్. సాలరీస్ అంటే ఏంటి? మనము అది పీఎల్ అండ్ అకౌంట్‌లో రాస్తాం. ఎటు సైడ్ రాస్తాం? డెబిట్ సైడ్ రాస్తాం. అట్లా. పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. అలాగే వేజెస్ కూడా ట్రేడింగ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. ఓకే. నెక్స్ట్ సన్‌రీ డెటార్స్. సన్‌రీ డెటార్స్ అంటే ఏంటి? మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో అది కూడా అసెట్ గదా! కాబట్టి ఎక్కడ రాస్తాం? బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ సన్‌రీ క్రెడిటార్స్. అదేంది? మనం ఇచ్చేవాళ్ళం. ఇచ్చేవాళ్ళం కాబట్టి ఎక్కడ రాస్తాం? లయబిలిటీ సైడ్. బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్ రాస్తాం. నెక్స్ట్ లోన్ రిసీవ్డ్. లోన్ రిసీవ్డ్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్ రాస్తాం. అట్లా. నెక్స్ట్ రిటర్న్ ఇన్వర్స్. రిటర్న్ ఇన్వర్స్ అంటే ఏంది? మనకు సేల్స్ అయినాయి గదా! సేల్స్‌లో నుంచి మనకు సేల్స్ చేస్తాం గదా! మనకు రిటర్న్ వచ్చినాయనుకో, అవి రిటర్న్ ఇన్వర్స్ కిందకొస్తాయి. సో దేంట్లో నుంచి మైనస్ జేయాలి అది? సేల్స్‌లో నుంచి మైనస్ జేయాల. ఓకేనా? నెక్స్ట్ పర్చేజెస్. పర్చేజెస్ ఎక్కడుంటాయి? పర్చేజెస్ గుర్తుందా మీకు? పర్చేజెస్ ఎక్కడ? ట్రేడింగ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ అదెందుకు? అది ఎక్స్‌పెన్సెస్ గదా! అట్లా. నెక్స్ట్ సేల్స్ ఏంటి? సేల్స్ ఎక్కడ రాస్తాం? గుర్తుందా? ట్రేడింగ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ రాస్తాం మనం. ఓకే. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. పీఎల్ అండ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్. ఎందుకంటే ఇది అదర్ ఇన్‌కమ్స్ కిందకొస్తది కాబట్టి పీఎల్ అండ్ అకౌంట్‌లో దాంట్లో క్రెడిట్ సైడ్ రాస్తాం. డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడ రాస్తాం? పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ రెంట్ అండ్ టాక్సెస్. ఇది కూడా ఎక్స్‌పెన్సెస్ గదా! ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఆఫీస్ ఎక్స్‌పెన్స్ కాబట్టి ఎక్కడ రాస్తాం? పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ స్టాక్ ఆన్ 1 ఏప్రిల్ 2020 అంటే ఏంటి? స్టాక్ ఆన్ 1 ఏప్రిల్ అంటే ఏందంటే ఇది ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ రాస్తాం మనము? గుర్తుందా? ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ రాస్తాం? ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అంటే దేని కిందకొస్తది? ఆఫీస్ ఎక్స్‌పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెసే గదా! సో అది ఎక్కడ రాస్తాం? పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ ఇన్స్యూరెన్స్. ఇన్స్యూరెన్స్ కూడా పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏంది? అసెట్ గదా! అసెట్ ఎక్కడ రాస్తాం? బ్యాలెన్స్ షీట్‌లో రాస్తాం. అది ఎక్కడ రాస్తాం? అసెట్ సైడ్ రాస్తాం. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ అట్ బ్యాంక్ ఎక్కడ రాస్తాం? బ్యాలెన్స్ షీట్‌లో రాస్తాం. ఎటు సైడ్ రాస్తాం? అసెట్ సైడ్ రాస్తాం. అలాగే రిపేర్స్ అండ్ రిన్యూవల్స్ అంటే ఏంటి? మనకు ఖర్చు. అంటే ఏంటి? పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? రాని బాకీలు. రాని బాకీలు ఎక్కడ రాస్తాం? అది కూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ గదా! సో పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. ఇదేంటి? ఇది గూడా ఫర్నిచర్ అంటే ఏంటి? మనకు అసెట్ గదా! ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అనేది అసెట్ కాబట్టి బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ రాస్తాం. అదనమాట. సో మనకిక్కడ క్వెషన్‌లో ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఇచ్చిండు. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్‌లో ఇవన్నీ మనకి ఎంట్రీస్ ఇచ్చిండు. మనం ఏం జేసుకోవాలి? సో ఆల్రెడీ మనం ఇక్కడ జూసుకుంటే 2 టాలీ అయి ఉన్నాయి. 2 ఈక్వల్‌గా ఉన్నాయి అమౌంట్. అంటే కరెక్ట్ అన్నమాట ఈ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే. సో ఇదన్నమాట క్వెషన్. అలాగే మనకు ఒక అడ్జస్ట్‌మెంట్ ఇచ్చిండు. ఏంటి? స్టాక్ ఆన్ హ్యాండ్ యాస్ 31st March 2021 ఏంటి? 1,28,960. సో స్టాక్ ఆన్ హ్యాండ్ ఆన్ 31st March అంటే ఏంటి? ఇది క్లోజింగ్ స్టాక్ అన్నమాట. సో క్లోజింగ్ స్టాక్ ఎక్కడెక్కడ రాస్తాం మనము? క్లోజింగ్ స్టాక్ అనేది అడ్జస్ట్‌మెంట్‌లో ఇచ్చినప్పుడు ఎక్కడ రాస్తాం అంటే ట్రేడింగ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ రాస్తాం. అలాగే బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ రాస్తాం. బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ ఎందుకు రాస్తాం? ఎందుకంటే మిగిలిపోతది గదా! అది మనకు. అట్లా. సో అది అసెట్ కిందకొస్తది. సో ట్రేడింగ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ రాస్తాం. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ ఇక్కడ చూడండి. ఆల్రెడీ మీకు ముందు ఇది ఆల్రెడీ ఇక్కడ వచ్చినప్పుడు చెప్పాను. ఇక్కడ చూడండి బై క్లోజింగ్ స్టాక్. చూసారా? క్రెడిట్ సైడ్.
ఓకే. క్రెడిట్ సైడ్ ఇదన్నమాట. సో, ఇప్పుడు మనము క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకున్నాము. డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఆన్సర్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. సో, మనం ట్రేడింగ్ అకౌంట్ స్టార్ట్ చేసేటప్పుడు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటే డబ్బాలో రాస్తాం కాబట్టి, అంటే ఒకటే బాక్స్‌లో రాస్తాం కాబట్టి, మీరు ఒకటే హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఏమండి? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2021 ఇట్లా రాసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ డెబిట్ సైడ్, ఇటు సైడ్ క్రెడిట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏమో డెబిట్, రైట్ సైడ్ ఏమో క్రెడిట్. సో, ఇట్లా రాసుకున్న తర్వాత పర్టిక్యులర్స్ అమౌంట్ రాసేసుకోవాలి. సో, ఫస్ట్ మనము ట్రేడింగ్ అకౌంట్‌లో ఏం రాస్తాం? ఓపెనింగ్ స్టాక్ రాస్తాం. సో, ఓపెనింగ్ స్టాక్ అని రాసేసి ఎంత ఇచ్చిన వాల్యూ చూడండి. ఓపెనింగ్ స్టాక్ అంటే ఎక్కడుంది? ఒకటి చూడండి. స్టాక్ ఆన్ 1st April ఎంత? 89,680 చూడండి. 89,680. తర్వాత మనకు ట్రేడింగ్ అకౌంట్‌లో ఏముంటాయి? పర్చేసెస్ ఉంటాయి. పర్చేసెస్ వచ్చేసి 2,56,590 రాసేసుకున్నామా? తర్వాత ట్రేడింగ్ అకౌంట్‌లో ఏమేమి రాస్తాం మనం? సేల్స్ రాస్తాం. ఇక్కడ సేల్స్ రాసుకున్నాం. తర్వాత మనకు సేల్స్ రిటర్న్స్ ఉంది కదా! ఇక్కడ చూడండి. ఏదైతే మనం ఇక్కడ రాసుకున్నాం సేల్స్ ఇన్వర్స్ అని ఉంటది చూడండి. ఇగో రిటర్న్ ఇన్వర్స్. ఓకే. ఇదన్నమాట. సో, ఇది మైనస్ జేయాలి. ఇక్కడ చూడండి మైనస్ జేశాం. మైనస్ జేసి టోటల్ అమౌంట్ రాసేసినాం. తర్వాత క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ సైడ్‌లో వస్తాయని చెప్పిన క్రెడిట్ సైడ్ అది కూడా రాసేసుకున్నాం. ఓకే. సో, ఈ 2 టోటల్ చేసుకోవాలి. 2 టోటల్ చేసిన తర్వాత ఏదైతే ఎక్కువ వస్తదో అది మనం 2 సైడ్ రాసేయాల. సో, ఇక్కడ సైడ్ ఎక్కువొచ్చింది కాబట్టి ఎంతొచ్చింది? 4,82,016. సో, 2 సైడ్స్ రాసేసినాం. 2 సైడ్స్ రాసేసిన తర్వాత మనకి ఈ సైడ్ తక్కువొచ్చింది కదా! ఎంత తక్కువొచ్చిందో అది రాసేస్తే దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఒకవేళ మనకు డెబిట్ సైడ్ ఎక్కువొచ్చి, క్రెడిట్ సైడ్ తక్కువొచ్చిందనుకో 2 ఇట్లా రాసేసి, ఇటు సైడ్ ఏమొస్తదంటే గ్రాస్ లాస్ అని చెప్పేసి ఎంతైతే తక్కువొచ్చిందో అది రాసేయాలన్నమాట. సో, ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 95,370 ఇక్కడ రాసేసుకున్నాం గ్రాస్ ప్రాఫిట్ అని. ఎందుకంటే క్రెడిట్ సైడ్ ఎక్కువుంది కాబట్టి సో, 2 టోటల్స్ ఇక్కడ ఈక్వల్‌గా రాసేసి ఎంతైతే తక్కువుందో అంత ఇక్కడ రాసేసి దానికి గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి రాసేసుకోవాల. అట్లా. సో, ఈ గ్రాస్ ప్రాఫిట్‌ని ఏం జేయాలా? ఇప్పుడు ఇంతటితో అయిపోయింది మనకు ట్రేడింగ్ అకౌంట్. సో, ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో, గ్రాస్ ప్రాఫిట్ అనేది ఏం చేస్తామంటే పీఎల్ అండ్ అకౌంట్‌కి డెబిట్ సైడ్ మూవ్ చేస్తాం. సో, ఇక్కడ చూసుకోండి బై గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి ఎంత వాల్యూ ఉంది? 95,370 ఇక్కడ పెట్టుకున్నాం చూడండి. ఇక్కడ ఎంట్రీ చేసినాం. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే ఇది ఏందంటే పెన్సిల్‌తోని రాసినా కదా! డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ ఫ్యాక్టరీ రిలేటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇన్‌కమ్స్ అని. ఎందుకంటే మీకు గుర్తుండాలని జస్ట్ ఒక ఐడియా కోసం. ఓకే. నెక్స్ట్ తర్వాత మనకు ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లో ఏమేమి ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి. ఏమేమి ఇచ్చాం మనము పీఎల్ అండ్ అకౌంట్‌లో. మన పీఎల్ అండ్ అకౌంట్‌లో ఏమేమి ఉన్నాయి? లైక్ సాలరీస్ ఉన్నాయి. తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఉంది. డిస్కౌంట్ అలౌడ్ ఉంది. అలాగే రెంట్ అండ్ టాక్సెస్ ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ ఉంది. ఇంకేంటి బాడ్ డెట్స్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ వస్తాయి. రిపేర్స్ అండ్ రినివల్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ. చూడు. టు సాలరీస్, టు డిస్కౌంట్ అలౌడ్, టు రెంట్ అండ్ టాక్సెస్, టు ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్, టు ఎ టు ఇన్సూరెన్స్, టు రిపేర్స్ అండ్ రినివల్స్, టు బ్యాడ్ డెబ్ట్స్ ఇవి రాసేసుకున్నాం. తర్వాత మనకు పీఎల్ అండ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ ఏమేమి ఉన్నాయో చూడండి. క్రెడిట్ సైడ్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకుంటే ఇగో కమిషన్ రిసీవ్డ్ ఏంటిది? అదర్ ఇన్‌కమ్స్ గదా! కమిషన్ రిసీవ్డ్ మళ్ళా అలాగే ఏమేమి ఉంటది మనకు నెక్స్ట్ ఏమేమి వచ్చినాయంటే గ్రాస్ ప్రాఫిట్. సో, ఇక్కడ మనం ఏదైతే గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ ఉందో మనం ట్రాన్స్‌ఫర్ చేసినాం కదా! ఇక్కడికి క్రెడిట్ సైడ్‌కి. డెబిట్ టు క్రెడిట్ ఓకే. ఒకవేళ మనకి ఇక్కడ గ్రాస్ లాస్ వచ్చిందనుకో అది క్రెడిట్ టు డెబిట్. సో, ఇటు సైడ్ వస్తది. సాలరీస్ పైన ఇక్కడ ఏం రాసుకుంటాం? గ్రాస్ లాస్ అని చెప్పేసి రాసుకుంటాం. మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి డెబిట్ నుంచి క్రెడిట్‌కి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసినాం. సో, ఇదన్నమాట. సో, ఇక్కడ టోటల్ చేసుకోవాలా. ఏదైతే ఎక్కువ వస్తదో అది ఇక్కడ రాసేయాల. సో, టోటల్ ఏదొచ్చింది మనకు క్రెడిట్ సైడ్ వచ్చింది మళ్ళీ. క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి 2 రాసేసుకోవాలా. ఈక్వల్‌గా రాసేసుకొని మనకి ఆహ్, ఏదైతే డెబిట్ సైడ్ తక్కువుందో, ఎంతైతే తక్కువుందో అది రాసేసుకుంటే దాన్ని నెట్ ప్రాఫిట్ కిందకి కన్సిడర్ చేయాలా. ఓకే. సో, దీన్ని ఎటు సైడ్ ట్రాన్స్‌ఫర్ చేయాలా మళ్ళీ బ్యాలెన్స్ షీట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలా. క్యాపిటల్‌కి యాడ్ చేస్తాం కదా! మనము నెట్ ప్రాఫిట్ అదన్నమాట ఇదే. సో, ఇక్కడ 69,250 అనేది నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ మనకు డెబిట్ సైడ్ ఎక్కువొచ్చిందనుకో ఏం చేస్తాం? ఇక్కడ నెట్ లాస్ అని చెప్పేసి రాసుకుంటాం. అర్థమైందా? సో, డెబిట్ సైడ్ ఎక్కువొస్తే క్రెడిట్ సైడ్ కూడా ఈక్వల్ అమౌంట్ రాసేసి ఎంతైతే తక్కువుందో క్రెడిట్ సైడ్ అది నెట్ లాస్ కిందకి కన్సిడర్ చేసుకుంటాం. అందులో నెట్ లాస్ వచ్చేసి మళ్ళీ బ్యాలెన్స్ షీట్‌కి మూవ్ చేస్తామన్నమాట. అట్లా అది మైనస్ చేస్తాం. ఓకే. అట్లనమాట. ఇదన్నమాట ట్రేడింగ్ అండ్ పీఎల్ అండ్ అకౌంట్. సో, ఇది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి ఈజీగా ఉంటది. కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా ఇంటే మాకు ప్రాబ్లమ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా? సో, ఫార్మాట్ అనేది క్లియర్‌గా ఉండాల. సో, ఫార్మాట్ అనేది క్లియర్‌గా ఉండాల. ఎగ్జామినర్‌కి ఒకవేళ దిద్దే వాళ్ళకి మంచి అర్థం కావాలి మీరు రాసేది.
కొద్దిగా రాసినా, సగం ప్రాబ్లమ్ చేసినా గాని క్లియర్‌గా ఉండాలి. ఎటువంటి స్ట్రైకప్స్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకనే ఫస్ట్ క్వెషన్ పేపర్‌లోనే మనం ఏదేది ఎక్కడ రాస్తామో అది రాసేసుకోవాలి ఇట్లా. నేను ఇక్కడ రాశాను కదా! బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్ సైడ్ బ్యాలెన్స్ షీట్‌లో నుంచి క్యాపిటల్ మైనస్ ఇది ఇక్కడ క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ మైనస్ చేయాలా? ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్ ఇవన్నీ ఇట్లా ముందే రాసుకోవాలి పెన్సిల్‌తోని. అట్లా మీకు అర్థం కావడానికి ఈజీగా ఉంటది. ప్లస్ అలాగే ఎటువంటి మిస్టేక్స్ కూడా అవ్వవు. సో టిక్స్ చేసుకుంటారు కొందరు ఇట్లా రాంగ్ మార్క్స్, టిక్ మార్క్స్ ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే అది మళ్ళా మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతది. సో ఇది ఏదెక్కడ మనం నోట్ చేస్తామో అవి పెట్టేసుకోవాలి ముందే. పెట్టేసుకుంటే మీకు ఈజీ అయిపోతది. డైరెక్ట్ బాక్స్ గీసేసుకుంటారు, ఎంట్రీస్ పెట్టేస్తారు. టోటల్ చేసుకునుడే ఉంటది మీకు. ఏమి ఇబ్బంది ఉండదు. అదే మళ్ళా మీరు ఇవేం రాయలేరనుకో, ఊకే మళ్ళా కిందికెళ్ళి మీద దాకా చూడాలి. అట్లనమాట ఇబ్బందయితది. అట్లా. సో మనకిప్పుడు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం? మనకిప్పుడు బ్యాలెన్స్ షీట్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్‌కి ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళాలి? నెట్ ప్రాఫిట్ తీసుకెళ్ళాలి. సో 69 సో 69,250ని మనం అటు తీసుకుపోదాం బ్యాలెన్స్ షీట్‌కి. ఓకే. బ్యాలెన్స్ షీట్‌కి తీసుకుపోదాం ఇప్పుడు. బ్యాలెన్స్ షీట్ యాస్ ఆన్ 31st March 2021 ఇది రాసుకోవాలి. ఇది రాసుకోకపోతే 2 మార్కులు కట్ చేస్తాడు. ఓకేనా? సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్‌లో ఏముంటది? లెఫ్ట్ సైడ్ ఏమో లయబిలిటీస్ ఉంటాయి. రైట్ సైడ్ ఏమో అసెట్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ బాకీలుంటాయి. రైట్ సైడ్ ఏమో అసెట్స్ ఉంటాయి. ఆస్తులుంటాయి. సో మనకు లయబిలిటీస్ అసెట్స్ అంటే మీకు ఈజీగా తెలుస్తది. ఏంది ఆస్తులు, అప్పులంటే మీకు తెలుసు కదా! ఎందుకంటే అప్పులుంటాయి, ఆస్తులుంటాయి మనకు. అన్నీ ఉంటాయి కదా! మీకు ఈజీగా అర్థమైపోతది. సో అప్పుల, ఆస్తులు మనకి ఈజీ ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థమైపోతది కాబట్టి క్వెషన్‌లోకెళ్ళి అప్పుల, ఆస్తులు తీసేద్దాం. సో ఏముంటాయి ఈడ? ఇగో ఈడ లయబిలిటీ ఉంది. ఈడ అసెట్ ఉంది. ఈడ అసెట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సన్‌డీ డెబిటర్స్ అసెట్ ఉంది. సన్‌డీ క్రెడిటర్ లయబిలిటీ ఉంది. నెక్స్ట్ లోన్స్ రిసీవ్డ్ ఇదొకటి లయబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇంకేముంది బ్యాలెన్స్ షీట్‌లో ఇగో క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్ ఉంది. క్యాష్ ఇన్ బ్యాంక్ అసెట్ ఉంది. నెక్స్ట్ అలాగే ఇవి కూడా ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కూడా అసెట్ ఉంది. ఓకే. సో ఇదన్నమాట. ఇవన్నీ అసెట్‌కి లయబిలిటీస్‌కి నోట్ చేసేసుకుంటాం. సో ఇక్కడ లయబిలిటీస్ చూసుకుంటే క్యాపిటల్ ఉంది కదా! ఆ క్యాపిటల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకెళ్ళి డ్రాయింగ్స్ డిడక్ట్ చేయాల. డ్రాయింగ్స్ డిడక్ట్ చేయాలని చెప్పిన కదా ఇక్కడ క్వెషన్‌లో చూసుకోండి. మనం డ్రాయింగ్స్ డిడక్ట్ చేస్తామని చెప్పేసి బ్యాలెన్స్ షీట్‌ల క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ డిడక్ట్ చేయాల. ఓకే. డిడక్ట్ చేసినాం. మనం ఆల్రెడీ మీకు దీంట్లో కూడా చెప్పిన. ఈడ ఫార్మాట్‌లో కూడా చెప్పిన. ఇగో చూసుకోండి. ప్రో ఫార్మాలో కూడా చెప్పిన కదా! క్యాపిటల్‌కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేత్తాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేత్తాం. డ్రాయింగ్స్ ఏమో లెస్ చేత్తాం. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా లెస్ చేత్తాం అని చెప్పేసి చెప్పాను. అదనమాట. ఇది గుర్తుంచుకుంటే మీరు క్వెషన్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వరు. అట్లా. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. ఏంటి డ్రాయింగ్స్ అయిపోయినాయి. సో నెట్ ప్రాఫిట్ మనకు ఆల్రెడీ దేంట్లో వచ్చింది? పీఎల్ అండ్ అకౌంట్‌లో వచ్చింది. అది యాడ్ చేసుకుంటే 1,78,100 అని చెప్పేసి వచ్చింది. ఓకే. నెక్స్ట్ సన్‌డీ క్రెడిటర్స్ ఆల్రెడీ క్రెడిటర్స్ చెప్పినాం కదా! మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం మనం డబ్బులు ఇస్తాం కదా! అంటే ఏమన్నా సామాను తెచ్చుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళం అన్నమాట. అందుకనే లయబిలిటీస్ సైడ్. ఓకే. ఇక్కడ 59,630 రాసేసుకున్నాం. ఆల్రెడీ లోన్ కూడా రాసేసుకున్నాం. సో ఇంకేమున్నాయి మొత్తం ఇది అప్పులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆస్తుల గురించి చూద్దాం. ఆస్తులేంటి? క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, బిల్ రిసీవబుల్, ప్లాంట్ అండ్ మిషనరీ, సన్‌డీ డెటార్స్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, క్లోజింగ్ స్టాక్. మీ క్లోజింగ్ స్టాక్ ఏంటి? మిగిలిపోయింది కాబట్టి అది అసెట్ కిందకే కదా! అన్ని పోంగా మిగిలింది ఏంది? అది మిగిలింది మనకే కదా! అది ఆస్తే కదా! అట్లన్నమాట. సో క్లోజింగ్ స్టాక్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్‌లో ఉంటది. బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ ఉంటది. అలాగే ట్రేడింగ్ అకౌంట్‌లో ఎటు సైడ్ ఉంటది? చెప్పండి. క్రెడిట్ సైడ్ ఉంటది. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నా. రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు మర్చిపోతారు. ఎగ్జామ్‌లో ఇది కంపల్సరీ కన్‌ఫ్యూజింగ్ పార్ట్ కాబట్టి ఇక్కడ చూడండి బై క్లోజింగ్ స్టాక్ అట్లా అన్నమాట. సో మర్చిపోకూడదు. ఈ అడ్జస్ట్‌మెంట్స్ అనేది అస్సలు మర్చిపోకూడదు. ఓకే. సో మనకిప్పుడు క్లోజింగ్ స్టాక్ కూడా పెట్టేసినాం. సో 2 కలుపుకోవాల. 2 కలుపుకుంటే ఈక్వల్‌గా వత్తేనే మనకు బ్యాలెన్స్ షీట్ టాలీ అయినట్టు. లేకపోతే తప్పు. మీరు చేసిన ప్రాబ్లమ్ తప్పు. అట్లనమాట. సో ఇదన్నమాట. బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే అమ్మర బాప్రే అనుకుంటాం. ఫుల్ హ్యాపీ అయితాం. ఫుల్ ఖుషి అయితాం. ఇదన్నమాట. సో కామర్స్ స్టూడెంట్స్‌కి గాని, ఎంబీఏ స్టూడెంట్స్ గాని, బీబీఏ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ సో ఈ సబ్జెక్ట్‌లో బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందంటే పెద్ద అచీవ్‌మెంట్ అన్నమాట. అట్లా. సో ఇదే అన్నమాట. సో బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. మనం చిన్న ఒక అడ్జస్ట్‌మెంట్ చూసుకుందాం. ఇప్పుడు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. సో క్లోజింగ్ స్టాక్ వచ్చినప్పుడు అడ్జస్ట్‌మెంట్ ఏం చేయాలా? ట్రేడింగ్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలా. అలాగే బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ రాసుకోవాలా. ఓకే. నెక్స్ట్ డిప్రిషియేషన్ వచ్చినప్పుడు పీఎల్ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ రాసుకోవాలా. బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ రాసుకోవాలా. సో ఏంది ప్లాంట్ మైనస్ డిప్రిసియేషన్. ఒకవేళ డిప్రిసియేషన్ ఇచ్చిందనుకో మనకి ఏదైతే ప్లాంట్ ఉంటది. ప్లాంట్ యొక్క డిప్రిసియేషన్ ఒక మెషిన్ యొక్క డిప్రిసియేషన్ ఉందనుకో మిషన్ మిషన్ వాల్యూకెళ్ళి ఏదైతే డిప్రిసియేషన్ ఉందో అది మైనస్ చేస్తామన్నమాట. అట్లా అసెట్ సైడ్. ఓకే. ప్రీపెయిడ్ ఏంది? ఒకవేళ మనం రెంట్ ఉంటది. రెంట్ ముందే కట్టినామనుకో, అసలు రెంట్‌లకెళ్ళి ఆ ముందు రెంట్ తీసేయాలన్నమాట. అట్లా. సో అట్లన్నమాట. రెంట్ మైనస్ ప్రీపెయిడ్ రెంట్. సో అది ఎక్కడ ఉంటది? పీ అండ్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ ఉంటది. అలాగే బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ ఉంటది. ఎందుకంటే ముందే కడతాం కదా! అట్లా.
నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ చూసుకుంటే పిఎల్ అండ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలా, అలాగే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాసుకోవాలా. అట్లా ఇక్కడ శాలరీ ప్లస్ అవుట్ స్టాండింగ్ శాలరీ ఇవి రెండు కలుపుకుంటారు. ఓకేనా, శాలరీకి అవుట్ స్టాండింగ్ శాలరీ ముందే కలుపుకుంటారు అనమాట. అట్లా నెక్స్ట్ డెటార్స్ చూసుకుంటే పిఎల్ అండ్ అకౌంట్ లో బ్యాడ్ డెట్స్ కు ఏం చేస్తాం, డెటార్స్ లోకి వెళ్ళి బ్యాడ్ డెట్స్ తీసేస్తాం. ప్రొవిజనల్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఉన్నాయనుకో అవి ఏం చేస్తామంటే పర్సెంటేజ్ ఆన్ బ్యాడ్ డెబ్ట్స్ లోకి వెళ్ళి తీసుకొని డెటార్స్ లోకి వెళ్ళి తీసేస్తాం. ఇక్కడ నేను ఉల్టా రాసిన, డెటార్స్ లోకి వెళ్ళి పర్సెంటేజ్ ఆన్ బ్యాడ్ డెట్స్ తీసుకొని మైనస్ చేద్దాం అన్నమాట. ఈ రెండు పిఎల్ అండ్ అకౌంట్ లోనే వస్తాయి అట్లనమాట. సో అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఇవ్వడు, ఎటువంటి టెన్షన్ తీసుకోకండి, సింపుల్ ప్రాబ్లమే వస్తుంది. ఓకేనా, సో ఇదన్నమాట ట్రేడింగ్ అకౌంట్, పిఎల్ అండ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో కాన్సెప్ట్ కదా, కాన్సెప్ట్ తీసుకొని అలాగే మంచి ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో నాకు మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, సో మీరు ఎంత మంచి రాస్తే నాకు కూడా అంత హ్యాపీ అనమాట. ఆల్రెడీ మనం ఎంఓబి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినాము, అవే చదువుకున్నారు, అవే వచ్చినాయి, చాలా హ్యాపీ. అలాగే సెమిస్టర్ 3 స్టూడెంట్స్ కూడా నేను చెప్పినవి చదువుకున్నారు, అవే వచ్చినాయి, ప్రాబ్లమ్స్ కానీ థియరీ పార్ట్ కానీ. ఓకేనా, సో మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని పోయారు అనుకో ఎగ్జామ్ సూపర్ రాస్తారు, ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. ఓకేనా, సో ఏంటంటే మన ఈ ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది, టెలిగ్రామ్ కమ్యూనిటీ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అలాగే ఇన్స్టా అకౌంట్ ఉంటుంది, ఇన్స్టా అకౌంట్ లింక్ ఉంటుంది. ఓకేనా, సో ఈ మూడింటిని ఫాలో చేయండి, జాయిన్ అవ్వండి, ఎందుకంటే మన అప్డేట్స్ అనేది డైరెక్ట్ అలా పెట్టేస్తాను నేను. ఓకేనా, అలాగే ఈ ప్రాబ్లం పీడిఎఫ్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కానీ డైరెక్ట్ గా మన టెలిగ్రామ్ అకౌంట్ లో పెట్టేస్తాం, అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాం. ఓకేనా, సో మీరు దాంట్లో జాయిన్ అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రాబ్లమ్స్ అనేది చాలా భయపడతారు కొందరు, ఎటువంటి భయం లేదు, గట్టిగా కాన్సెప్ట్ ఒకసారి చూసుకుంటే అంటే ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.